ఏఓబీ ఎన్కౌంటర్ ఘటనలో గాయపడిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ అబూబకర్ కన్ను మూసినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి. హరి, ఈ తెల్లవారుజామున జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్ లో 24 మంది ఇప్పటి వరకు పోలీసుల లెక్కల ప్రకారం తీసుకుంటే 24 మంది మావోయిస్టులు చనిపోయినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఇద్దరు కానిస్టేబుల్ గాయపడ్డారు. గాయపడిన వారిలో అబూబకర్ అనేటువంటి గ్రేహౌండ్స్ కానిస్టేబుల్, ఈయన అంటే మార్గ మధ్యలో తీసుకొస్తుండగానే మార్గ మధ్యలో ఆయన చనిపోవడం జరిగింది కొద్దిసేపటి క్రితం. అలాగే మరో కానిస్టేబుల్ ఎవరైతే ఉన్నారో ఆ కానిస్టేబుల్ మాత్రం కాలికి బుల్లెట్ గాయం తగిలింది. ఆ కాలికి తగినటువంటి గాయంతో అతని సెవెన్ హాస్పిటల్ కి ఆయనతో పాటు చనిపోయినటువంటి అబూబకర్ మృతదేహాన్ని కూడాను రెండింటినీ కూడాను ప్రత్యేక చాపర్ ద్వారా విశాఖ ఎయిర్పోర్ట్ కి అక్కడ నుంచి సెవెన్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. మరి ఇక్కడ నుంచి సెవెన్ హాస్పిటల్లో ఎవరైతే గాయపడ్డారో, తీవ్రంగా గాయపడ్డారో ఆ గాయపడిన కానిస్టేబుల్ ని సెవెన్ హాస్పిటల్లో చేర్పించడం జరిగింది. అనంతరం ఈ మృతదేహంతో కేజీహెచ్ కి అబూబకర్ మృతదేహంతో పోలీసులు కేజీహెచ్ కి తరలించడం జరిగింది. హరి.